మీరు ఉంటున్నటువంటి చోటనే ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు, ప్రస్తుతం ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని మీరు ఒక అందరికీ హెల్ప్ చేస్తూ మంచి పని చేస్తూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ కొత్త వైరస్, అంటే లాస్ట్ టైం కరోనా వచ్చి 3 సంవత్సరాలు అందరినీ వణికించి వెళ్ళింది కదా, అలాంటి వైరసే మళ్ళీ చైనా నుంచి ఇప్పుడు రాబోతుంది. దాని పేరే HMPV వైరస్, హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్. ఇది పేర్లు అన్నట్టు. సో ఈ వైరస్ ఏ పేరు పెట్టుకొని ఉన్నా బేసిక్గా అందరికీ ఉండవలసింది ఏంటంటే ఇమ్యూనిటీ. కాబట్టి నువ్వు స్ట్రాంగ్గా ఉంటే 100 వైరస్లు వచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చే సూత్రాలను అన్నీ పాటిస్తూ నేను చెప్పబోయే ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో, వాగ్బడ్జీ చెప్పిన 180 రకాల జబ్బులను ఎదుర్కొనే శక్తి కలిగినటువంటి ఈ పౌడర్ ఇమ్యూనిటీలో టాప్గా నిలబడి ఉంది. సో ఏం చెప్తారు వాగ్బడ్జీ పౌడర్ గురించి? 3:2:1 ప్రకారము మనం ఈ పౌడర్ను రెడీ చేసుకుంటే, అందరికీ మీకు త్రిఫల గురించి తెలుసు. త్రిఫల అంటే 3 రకాల ఫలాలతో తయారు చేసేది. కాబట్టి ఇక్కడ ఆమ్లకి, బబిటాకి, హరిటాకి 3 రకాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క దాని రేషియో ప్రకారం ఇక్కడ ఉసిరి, తానికాయ, కరక్కాయ. ఉసిరికాయ 3%, 2% తానికాయ, 1% కరక్కాయ ప్రపోర్షన్లో చేస్తే అని అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఉసిరికాయ 300 గ్రామ్స్, తర్వాత తానికాయ 200 గ్రామ్స్, కరక్కాయ 100 గ్రామ్స్ తీసుకుని వీటిని పౌడర్గా చేసుకుని దీన్ని రోజు 1 చెంచాతో మార్నింగ్ తేనెతో కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్గా పనికొస్తుంది. పసిపిల్లలకైతే 1/2 చెంచా వాడుకోవాలి, పెద్దవాళ్ళకైతే 1 చెంచా తీసుకోవాలి. దీన్ని తమలపాకు మీద తీసుకున్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇది మీకు ఆదాయ మార్గంగా ఎలా ఉపయోగపడుతుంది? ఇది మీరు శుభ్రంగా బయట షాప్ నుంచి మీరు తీసుకొని వచ్చి వీటిని నేను చెప్పిన ప్రపోర్షన్లో బాగా నీట్గా చేసి వాటిని మీరు మిక్సీ కొట్టి పౌడర్ కొట్టి శాంపుల్ ప్యాక్లో మీరు పెట్టి సేల్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో దొరుకుతుంది కదా త్రిఫల, అది 3:2:1 ఉండదు కదా, అలాగే వాగ్బడ్జీ చెప్పిన ప్రపోర్షన్లో లేదు కదా. అలాగే దీంతోపాటు ఒక పాంప్లెట్, ఎటువంటి వైరస్లు మనకు బయట నుంచి వచ్చినా ఇమ్యూనిటీ శక్తి అనేది మనము తట్టుకొని నిలబడగలుగుతాం. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టవచ్చు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను సుమన్ టీవీలో. సో అక్కడ కూడా ఆ వీడియో కూడా మీరు ఒకసారి గమనించండి. సో ఒక కరపత్రం లాంటిది పెట్టి బయట ఉన్న పరిస్థితులకు మీ ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటే ఈ పౌడర్ను మీరు వాడుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మీరు వాటి మీద ఈ ప్రపోర్షన్ వేయండి, శాంపుల్స్ ఇవ్వండి, డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటారు. సో మార్జిన్ పెట్టుకోండి, 20-30% మీరు మార్జిన్ పెట్టుకొని మీరు తెచ్చుకొని చేసుకున్నందుకు మీ డైలీ లేబర్ ఎంత ఉంది మీరు చుట్టుపక్కల. కాబట్టి మీరు ఉన్నటువంటి లోకల్లో, అది విలేజ్ కావచ్చు, మండలం కావచ్చు, పెట్టుకోవచ్చు. లేదా ఆల్రెడీ మీకు షాప్ ఉందా, ఒక కిరాణా షాప్, ఒక మెడికల్ షాపు, లేదా ఇంకేదైనా మీరు షాపు ఉందని అంటే అక్కడే మీరు డిస్ప్లే చేసుకొని వాడుకోవచ్చు. కాబట్టి త్రిఫల చూర్ణం వాడి చేసుకోవడానికి ఎటువంటి లైసెన్సులు అవసరం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఫుడ్, డ్రగ్స్, మందులు ఎక్కడున్నాయి ఇందులో? మందులు ఏమీ లేవు. రోజు అందరూ ఆమ్లా, ఉసిరికాయ తింటారు, తానికాయ తింటారు, కరక్కాయ తింటారు. సో ఇది మీరు గమనించగలరు. సో ఇది నేను ఇవాళ మిలియనేర్ క్లబ్లో మీకు ఇవ్వబోయే అద్భుతమైనటువంటి చిట్కా. సో దీన్ని మీరు వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హోమియోపతి మెడిసిన్ కూడా ఇక్కడ ఈ రాబోయే లేదా ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చిన వాటికి ఆయుష్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది ఆర్సెనిక్ ఆల్బ్ అనే మందు. ఈ ఆర్సెనిక్ ఆల్బ్ అనే మందు వీళ్ళకి చిన్నపిల్లలైతే 1 or 2 డ్రాప్స్, పెద్దవాళ్ళు అయితే 3 to 5 డ్రాప్స్ 3 days కంటిన్యూగా తీసుకొని 20 days గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 21st day మళ్ళీ తీసుకోవాలి. ఈ రకంగా ఇచ్చినట్లయితే హోమియోపతితో కూడా ఈ ఆయుర్వేదము లేదా మన వనమూలికల మందుతో కూడా పర్ఫెక్ట్గా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. అలాగే వీటిని చాలా మందికి ఫార్వర్డ్ చేయండి. సో దట్ ఇప్పుడు ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో లక్షలు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో 100,000 వాళ్ళు ఈ వచ్చే వైరస్ని కానీ లేదా పాండమిక్లో కానీ బయటపడాలని నేను అనుకుంటున్నాను. తక్కువ ఖర్చుతో బయటపడిన వాళ్ళే తెలివైన వాళ్ళు, ముందుగా గమనించి శరీరాన్ని ఇమ్యూనిటీతో నింపుకున్న వాళ్ళే సరైన వాళ్ళు. వచ్చిన తర్వాత లక్షలు పెట్టే బదులు, లాస్ట్ టైం నేను కరోనా టైంలో ఒక కేసు చూశాను. హైయెస్ట్ బిల్ హైదరాబాద్లో అయింది. ఒక ముస్లిం అతను IAS ఆఫీసర్ పాపం వాళ్ళ భార్యకు పెట్టాడు, 3 కోట్ల బిల్ అయింది. మీరు విన్నది నిజమే, 3 కోట్లు. ఇక్కడే ఒక పెద్ద పేరు పొందిన హాస్పిటల్లో బిల్ అయితే వారం తర్వాత పేషెంట్ చనిపోయింది. తను మళ్ళీ కోర్టులోకి వెళ్ళి కేసు వేస్తే ₹1,00,00,000 రిటర్న్ ఇచ్చారు. అంటే 3 కోట్లు పెట్టినా పేషెంట్ తనకు దక్కలేదు. కాబట్టి ఇక్కడ ఏం తెలుసుకోవాలి, మనలో ఇమ్యూనిటీ బలంగా ఉంటే 3 కోట్లు అవసరం లేదు, 300 నుంచి 500తో మీరు సరి చేసుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నేను భయపెట్టడానికి చెప్పట్లేదు.
నివారణ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు మేలుకోకపోతే డెఫినెట్గా మీకు ముందు విపత్కర పరిస్థితి వస్తే దానికి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. శివ ఓం.